జాబ్ గైస్. మనం ఈరోజు ఇంటర్న్‌షిప్ ఆపర్చునిటీ అయితే తీసుకొస్తున్నామండి. స్టూడెంట్స్ కోసం అన్నమాట ఇదంతా. సో, ఆర్గనైజేషన్ నేమ్ చూసుకున్నా గాని మనకి వోల్వో గ్రూప్ అన్నమాట. సో, ఇందులో నుంచి మనకి ఇంటర్న్‌షిప్ ఆపర్చునిటీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. మనకి 10థ్ ఇంటర్, డిప్లొమా అండ్ నెక్స్ట్ బీటెక్‌లో సీఎస్‌సి, ఐటీ డిపార్ట్‌మెంట్ తీసుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఈ ఎలిజిబిలిటీ అయితే ఉంటుందన్నమాట. 1 ఇయర్ పీరియడ్ ఆఫ్ ఇంటర్న్‌షిప్ ఆపర్చునిటీ అండి. సో, డీటెయిల్స్ అవన్నీ గూడా నేను క్లియర్‌గా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోలో. సో, ఎక్కడ గూడా వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అండ్ బిఫోర్ థాట్ మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. ఓకే. సో, మన జాబ్ క్విజ్ వెబ్‌సైట్ నుంచి మీరు అప్లై చేసుకోవచ్చు. ఆర్ ఎల్స్ వీడియోలో కనిపిస్తున్న లింక్ కింద డిస్క్రిప్షన్‌లో నేను లింక్ అయితే ఇస్తాను. అక్కడ నుంచి కూడా అప్లై చేయొచ్చన్నమాట. మన జాబ్ క్విజ్ వెబ్‌సైట్‌లో కొన్ని చేంజెస్ అయితే చేశామండి. సో, మనకిక్కడ మీరు న్యూ ఫార్మాట్ చూసుకోవచ్చు. సో, ఇక్కడ మనం మెన్షన్ చేసే ఒక చేంజ్ ఏంటంటే, మనకి చాలా డూప్లికేట్ వెబ్‌సైట్స్ అయితే రెడీ అవుతున్నాయండి. సో, మీరు దాని నుంచి డెఫినిట్‌గా తప్పించుకోవాలి అంటే జాబ్‌క్విజ్.కామ్ అయితేనే మెన్షన్ ఉంటుందన్నమాట మన వెబ్‌సైట్‌కి. సో, ఇక్కడ మనకి ఇది మన అఫీషియల్ వెబ్‌సైట్. సో, ఇక్కడ నుంచి మీరు అప్లై చేసుకొని చేయొచ్చన్నమాట. సో, చాలా ఫ్రాడ్ యాక్టివిటీస్ అయితే బయట జరుగుతున్నాయి. సో, డెఫినిట్‌గా బివేర్ ఆఫ్ థాట్. ఓకే. సో, అండ్ కంప్లీట్‌లీ చూసుకున్నా గాని మనకి కొంచెం స్క్రోల్ డౌన్ నేను చేసి వస్తే నాన్ ఐటీ సెక్షన్, ఐటీ సెక్షన్ జాబ్ లింక్స్‌తో పాటుగా కాంపిటీటివ్ ఎగ్జామ్స్ వాళ్ళకి అండ్ ఓన్లీ కాంపిటీటివ్ వాళ్ళే కాదండి. స్టూడెంట్స్ ఎవరైతే స్కూల్‌లో చదువుతున్న స్టూడెంట్స్ గాని, 10థ్, ఇంటర్, డిప్లొమా చదువుతున్న వాళ్ళు అందరికి కూడా అందరూ కూడా స్కిల్ సెట్ అయితే ఇంప్రూవ్ చేసుకోవచ్చనమాట. సో, ఇది మనకి జనరల్ నాలెడ్జ్ లాగా మనకి కరెంట్ అఫైర్స్ రిలేటెడ్‌గా, నెక్స్ట్ హిస్టరీ గురించి, నెక్స్ట్ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అయితే మేము ప్రొవైడ్ చేస్తున్నాము. సో, పోస్ట్ గ్రాడ్యుయేషన్ వాళ్ళకి, ఇంజినీరింగ్ స్టూడెంట్ వాళ్ళకి అందరికి కూడా బేస్డ్ అపాన్ వాళ్ళ సబ్జెక్ట్ బట్టి మనకైతే డిజైన్ చేస్తామనమాట. సో, డెఫినెట్‌గా మీరైతే యుటిలైజ్ చేసుకోండి. మీరు అప్ స్కిల్ అవ్వి డెఫినెట్‌గా మంచి జాబ్స్‌కి క్రాక్ చేయడానికి మేము డెఫినెట్‌లీ విల్ వర్క్ యాస్ ఎన్ టీమ్. సో, మీరు మాకేమైనా ప్రొవైడ్ చేయాలన్నా గాని, ఇన్‌సైట్స్ ఆర్ ఎల్స్ ఫీడ్‌బ్యాక్ ఏమైనా ప్రొవైడ్ చేయాలన్నా యూ కెన్ డెఫినెట్‌లీ ఈమెయిల్ అస్ టు ద support@jobquiz.com అనమాట. ఓకే. సో, డెఫినెట్‌లీ యూ క్యాన్ మన మీ మెయిల్స్‌నైతే మేము డెఫినెట్‌గా ఇన్‌పుట్‌లా తీసుకుంటాము. విల్ డెఫినెట్‌లీ వర్క్ ఇట్ యాస్ ఎన్ టీమ్. సో, విల్ బి బ్యాక్ టు ద ట్రైనింగ్ వన్ అండి. సో, ఇది మనకి వోల్వో గ్రూప్ అఫీషియల్ వెబ్‌సైట్ నుంచయితే రిలీజ్ చేశారనమాట. గ్రాడ్యుయేట్ సారీ గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ ట్రైనీ పొజిషన్ అనమాట. సో, ఇది మనకి 1 ఇయర్ ట్రైనీ ప్రోగ్రామ్ బెంగుళూరు లొకేషన్‌లో అయితే జరగబోతుందనమాట. సో, మీరు 1 ఇయర్ బెంగుళూరుకెళ్ళాలి. సో, అక్కడ మనకి వోల్వో ఆర్గనైజేషన్ వాళ్ళే మనకి ట్రైనింగ్ అయితే ప్రొవైడ్ చేస్తారనమాట. అండ్ నెక్స్ట్ మనకు కంప్లీట్‌లీ అక్కడ వాళ్ళే మన టేక్ కేర్ అయితే మొత్తం చేస్తారు. అండ్ ఇట్స్ ఎ పెయిడ్ ఇంటర్న్‌షిప్ మనకి. మీరు 1 ఇయర్ అక్కడ స్టూడెంట్‌గా మీరు అన్నీ నేర్చుకుంటారనమాట. యూ ఆర్ నాట్ గోయింగ్ ఫర్ ఎ వర్క్. యూ విల్ బి లెర్నింగ్. అసలు ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అంటే ఏంటంటే ఎన్‌ఐటీఎస్ ప్రోగ్రామ్ అన్నమాట ఇది కంప్లీట్‌లీ. ఇది గవర్నమెంట్ నుంచి వచ్చిన ప్రోగ్రామ్ అండి. సో, యూత్ ఎవరైతే ఉన్నారో అప్ స్కిల్ అవ్వడానికి అసలు వర్క్ ఎలా ఉండబోతుంది? వర్క్ స్టూడెంట్స్‌కి చెప్పే కాలేజెస్‌లో టీచింగ్ చేసే మెథడ్ గాని, బయట వర్క్ చేసే విధానం ఎలా ఉంటుంది అని చెప్పని కంప్లీట్‌గా మీకొక ఫిగర్ చూపించడానికి లైక్ మనకి వర్క్ లైఫ్‌ని బ్యాలెన్స్ ఎలా చేసుకుంటాము? లైక్ మనం ఏమేం టెక్నాలజీస్ యూజ్ చేస్తాము? అండ్ దేని రిలేటెడ్‌గా వర్క్ ఉండబోతుంది అనేది కూడా కంప్లీట్‌గా ఈ ట్రైనింగ్ సెషన్ 1 ఇయర్ ఆఫ్ పీరియడ్‌లో మీరైతే పర్ఫెక్ట్‌గా ట్రైన్ అవుతారనమాట. ఓకే. సో, ఇది మనకి బేస్డ్ అపాన్ ద 10థ్ వాళ్ళకి ఒక రకంగా పే అయితే ఉంటుంది. బీటెక్, సీఎస్‌సి చేసిన వాళ్ళకి, ఐటీ చేసిన వాళ్ళు వెళ్ళిన వాళ్ళకి డిఫరెంట్ పే స్కేల్ అయితే ఉంటుందన్నమాట. సాలరీ అనేది బేస్డ్ అపాన్ మీ ఎడ్యుకేషన్ నుంచి అయితే ఉంటుందన్నమాట. ఓకే. సో, బేస్డ్ ఆన్ థాట్ మీ లెర్నింగ్ అయితే అప్ స్కిల్ అవుతారన్నమాట. ఇక్కడ మనం చూసుకున్నా గాని మీరు క్వాలిఫైడ్ మేనేజర్స్ నుంచి ట్రైన్ అవుతారు. అండ్ నెక్స్ట్ లేటెస్ట్ అప్లికేషన్స్ అండ్ వర్క్ రిలేటెడ్‌గా అయితే నేర్చుకుంటారు. అండ్ నెక్స్ట్ సాఫ్ట్ స్కిల్స్ గాని, వర్క్ కల్చర్ గురించి అయితే చాలా బాగా అర్థం చేసుకోవచ్చనమాట మీరు. అండ్ నెక్స్ట్ మీ అప్ స్కిల్ అవ్వడానికి, ట్రైనింగ్ అవ్వడానికి 1 ఇయర్ ఆఫ్ పీరియడ్ ఆఫ్ టైమ్‌లో వర్క్ ఎన్విరాన్మెంట్ రిలేటెడ్‌గా అండ్ మీరు ఎందులో వెళ్తే బావుంటుంది మీ కెరీర్ అనేది గూడా మీకు అర్థమయ్యడానికి గూడా వీళ్ళు గైడెన్స్ లాగైతే మనకి యూజ్ అవుతుందన్నమాట. ఓకే. సో, దీని తర్వాత మనకి జాబ్ గ్యారంటీ అయితే ప్రొవైడ్ చేయట్లేదు. ఇది మనకి క్లియర్‌గా మెన్షన్ చేసేసారిక్కడ. సో, ఎవరెవరు ఎలిజిబిలిటీ అంటే మనకి 2022 నుంచి 2025 పాస్డ్ ఔట్ స్టూడెంట్స్ అందరూ కూడా ఎలిజిబిలిటీ ఉంటుంది. అండ్ మీ కంప్లీట్ గ్రాడ్యుయేషన్‌లో 65% అయితే మీరు క్రాస్ చేయాలన్నమాట. ఓకే. సో, 1 ఇయర్ టైమ్ కాబట్టి
మీరు ఒకవేళ ఇంట్రెస్టెడ్‌గా వెళ్ళాలి అనుకుంటున్నా కానీ, ఆర్ ఎల్స్ మీకు తెలుసుకోవాలి, ఇంకా మీరు లైఫ్‌లో నేర్చుకోవాలి అన్నా గాని, ఇక్కడ డెఫినెట్‌గా మీకిది చాలా యూజ్‌ఫుల్ అయితే అవుతుంది. అండ్ మీకు జాబ్ ఆపర్చునిటీస్‌లో గాని, ఇంకా ఫ్యూచర్‌లో గూడా యూ కెన్ డెఫినెట్‌లీ గివ్ ఇట్ ఎ ట్రై అనమాట. సో, బెంగుళూరు లొకేషన్‌లో ఉన్న వాళ్ళైతే డెఫినెట్‌గా మీకు యాడ్ ఆన్ అడ్వాంటేజ్ అక్కడే కాబట్టి, ఆర్ ఎల్స్ మీరు ఇక్కడి నుంచి వెళ్ళాలి అన్నా గాని, లైక్ తెలంగాణ, ఆంధ్ర నుంచి అక్కడి నుంచి చేయాలన్నా గాని, యూ కెన్ డెఫినెట్‌లీ గో దేర్. ఓకే. అప్లై నౌ మీద క్లిక్ చేసిన తర్వాత మనకైతే మీరు అకౌంట్ లేకపోతే అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి ఫస్ట్‌లీ. సో, మీ మెయిల్ ఐడీ అండ్ నెక్స్ట్ మీకు ఫోను నంబర్ అండ్ మీ కంట్రీ అండ్ నెక్స్ట్ మీరు ఏంటి మీరేమన్నా పొజిషన్‌లో ఉన్నారా? లేకపోతే యూ ఆర్ వర్కింగా? కాదా? అనేది క్లియర్‌గా ఇక్కడ అడుగుతున్నారు. సో, అవన్నీ థింగ్స్ అవన్నీ ఫిగర్ ఔట్ చేసేసిన తర్వాత ఇక్కడ రెజ్యూమ్ అయితే ఏమి అడగట్లేదు. జస్ట్ మీరు అకౌంట్ క్రియేట్ చేసేసుకొని కొన్ని పర్సనల్ డీటెయిల్స్ ఇచ్చేసిన తర్వాత మీకైతే అఫీషియల్ మెయిల్ ఐడీ నుంచే మనకి రిప్లై అయితే వస్తుందన్నమాట. లైక్ యూ ఆర్ షార్ట్ లిస్టెడ్ ఆర్ నాట్ అని చెప్పని. దాని తర్వాతనే మనం వెళ్ళాల్సుంటుంది. సో, డీటెయిల్స్ అవన్నీ గూడా మనకు ఒకవేళ డిలే ఉన్నా గానీ యూ కెన్ రిప్లై బ్యాక్ టు దట్ మెయిల్ ఐడీ ఇట్‌సెల్ఫ్. ఓకే. సో, డెఫినైట్‌లీ స్టూడెంట్స్ గాని, ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్స్ గాని అందరికి కూడా యూజ్‌ఫుల్ అవుతుందన్నమాట. ఈ పాస్డ్ ఔట్ 2022 నుంచి 2025 వాళ్ళకి. సో, డెఫినైట్‌లీ గివ్ ఇట్ ఎ ట్రై. సో, మీరు మీ ఫ్యామిలీలో ఎవరైనా ఉన్నా గాని వాళ్ళకైతే ఈ జాబ్ పోర్టల్ రిలేటెడ్‌గా అయితే సజెస్ట్ అయితే చేయండి. వాళ్ళకైతే చాలా యూజ్‌ఫుల్ అవుతుంది. ఈ జాబ్ అప్రిషియేషన్ లైక్ మనకి ఇంటర్న్‌షిప్ రిలేటెడ్‌గా. అండ్ మీరు మాకేమైనా ఇన్‌సైట్స్ ప్రొవైడ్ చేయాలన్నా యూ కెన్ డెఫినైట్‌లీ కామెంట్ డౌన్ ఇన్ ద కామెంట్ సెక్షన్. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్‌తోని మీ ముందుకు మళ్ళీ వస్తాము. అంతవరకు ఫిల్ములెంగే చల్ చల్తే. థాంక్ యూ సో మచ్.